హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి కోసం పానకం వడపప్పు తయారు చేసుకున్నాను. పానకం వడపప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పానకం మంచి రుచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వడపప్పు తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి పెసరపప్పును వేసుకొని వాటర్ పోసి నీట్గా ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసి ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసి ఒక 2 గంటల పాటు పెసరపప్పు నానితే బాగా రుచిగా ఉంటుంది. తర్వాత పానకం తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక కప్పుకు బెల్లాన్ని మెత్తగా చేసుకున్నాను. పగలగొట్టి ఇలా మెత్తగా చేయాలి. ఇలా మనం ఎంత అయితే పానకం చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇలా ఒక చెంబులోకి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లోకి మనం పగలగొట్టి పెట్టుకున్న ఈ బెల్లం తురుమును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5 యాలకులను ఇలా దంచి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి. ఇవి వేసుకోవడం వల్ల పానకానికి మంచి రుచి వస్తుంది. తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. అలాగే మనం తీసుకున్న బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నాయనిపిస్తే ముందుగా బెల్లాన్ని కరిగించుకొని వడపోసుకొని తర్వాత మిరియాల పొడి, యాలకులు వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ వడపప్పు కూడా నానిపోయింది. దీనిలోని వాటర్ని అంతటిని వంపేసుకోవాలి. ఇలా ఒక కప్పులోకి వడపప్పును కూడా వాటర్ని వంపేసి తీసుకొని ఇందులో ఒక బెల్లం ముక్కను పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. శ్రీరామనవమికి మేము ముఖ్యంగా చేసుకునే ప్రసాదాలు ఇవి. చూసారుగా వడపప్పు పానకం ఎలా తయారు చేశానో. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. టేస్ట్ కూడా పానకం చాలా రుచిగా అనిపిస్తుంది. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.